పట్టణ ప్రాంతాల్లో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్. పట్టణ ప్రాంతాల్లో ఆస్తి పన్ను బకాయిలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 31 మార్చి 2026 నాటికి ఉన్న బకాయిలపై వడ్డీతో 50% రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. పట్టణ ప్రాంతాల్లో ఆస్తి పన్ను బకాయిలపై ప్రభుత్వం ఏపీ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. 31 మార్చి 2026 నాటికి ఉన్న బకాయిలపై వడ్డీలో 50% రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ రాయితీని పొందాలంటే బకాయి మొత్తం ప్రిన్సిపల్ పూర్తిగా చెల్లించి మిగిలిన 50% వడ్డీని ఒకేసారి చెల్లించవలసి ఉంటుంది. ఇది ఆస్తి పన్ను చెల్లించిన వారికి గోల్డెన్ ఛాన్స్ అని చెప్పుకోవాలి. సిడిఎంఏ కమిషనర్ సంపత్ కుమార్ సూచనల మేరకు ఈ రాయితీ అమలు ఏప్రిల్ 30, 2026 వరకు మాత్రమే ఉండనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకాయిలపై మాత్రమే 50% వడ్డీ రాయితీ వర్తిస్తుంది. పట్టణ ప్రజల ఈ అవకాశాన్ని వెంటనే వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నులపై ఏప్రిల్ 30, 2026 ముందస్తుగా మొత్తం చెల్లించే వారికి 5% అదనపు రాయితీ కూడా లభిస్తుంది. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలోని రాయితీ అమలులోకి ఉండనుంది. పట్టణాభివృద్ధి పన్నులు చెల్లించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఆలస్యం చేయకుండా వెంటనే సమీప మున్సిపల్ కార్యాలయం ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఆస్తి పన్ను చెల్లించి ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.